సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. దుఃఖం. నిశ్శబ్దంగా ఈ ప్రపంచం నిద్రపోతున్నప్పుడు, రాత్రి నక్షత్రాలు చంద్రునితో రహస్యాలు పంచుకుంటూ ఉన్నప్పుడు, ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గుండె లోతుల్లో నుండి బయటకు వచ్చే శబ్దం దుఃఖం. హృదయం మాట్లాడే పవిత్ర భాష ఈ కన్నీటి బొట్టు. పగిలిన గుండె గదులలో ప్రతి కన్నీటి బొట్టుకి 1000 బాధల బరువు ఉంటుంది. కోల్పోయిన కలల కోసం, చెదిరిపోయిన ఆశల కోసం హృదయం ద్రవించిన నీటి చుక్క. నిరాశ అగాధంలో చీకటి రాజ్యమేలుతున్నప్పుడు దుఃఖం ఓ తోడు. దుఃఖం గాయపడిన మనసు పెట్టే అరుపు. చెదిరిన కలల శిథిలాల మధ్య ఆశా నిరాశల ఓదార్పు ఈ భావోద్వేగం. జీవితంలో ఎదురయ్యే కష్టాల మధ్య ఆశలన్నీ ఇంకిపోయినప్పుడు మనలో ధైర్యజ్వాలలను రగిలించేవే కన్నీటి బొట్టు. ఆ క్షణాలలోనే మన నిజమైన బలాన్ని చెప్పడానికి, ఎదురయ్యే సవాళ్లను విచ్ఛిన్నం చేయడానికి ఓ ఆలోచన పుడుతుంది. ఒక మనిషి దుఃఖం అద్దంలా పగిలిన హృదయం యొక్క లోతులను ప్రతిధ్వనిస్తుంది. ప్రతి కన్నీరు మనసులో మౌనంగా మోసే భావోద్వేగాల బరువుకు నిదర్శనం. దుఃఖం కల్లోలం నిండిన మనసులో ఓదార్పు కోసం ఒక తీరని వేదన. ప్రతి కన్నీటి బొట్టుతో మనసు తాను మోస్తున్న భారీ భారాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కన్నీళ్లతో మనసులో ఉన్న స్వచ్ఛత బయటపడుతుంది. మన బాధలో మనం ఒంటరిగా లేమని, పంచుకున్న బాధలలో శక్తి ఉందని, పంచుకున్న కన్నీళ్లలో ఓదార్పు ఉందని ఇది గుర్తు చేస్తుంది. కష్టాల సమయంలో మనకు తోడుగా నిలిచే తరంగం, ధైర్యంగా ముందుకు నడిపించే మన అంతరంగం ఈ కన్నీరు. కన్నీళ్లను బలహీనతకు సంకేతంగా చూడకుండా వాటిని శక్తికి మూలంగా స్వీకరించాలి. ప్రతికూల పరిస్థితుల్లో మన దృఢత్వానికి నిదర్శనంగా తీసుకోవాలి. జీవితంలో కన్నీళ్లు బలహీనతకు సంకేతాలు కాదు, మన బలానికి నిదర్శనాలు. జీవితంలో ఏడుపు అనేది భావోద్వేగాల సమ్మేళనం. జీవితం ఆనందాలు, అపజయాలు, విజయాలు, కష్టాలు, వీటి అన్నింటి కలబోత. మనం నడుస్తున్న జీవితంలో ఇవన్నీ ఉంటాయని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది దుఃఖం. కొన్నిసార్లు కన్నీటి చుక్కలో మనం సాధించిన విజయాల ఆనంద బాష్పాలు ఉంటాయి. మరికొన్నిసార్లు ఓటమి పాలైన క్షణాల నిట్టూర్పులుంటాయి. జీవితంలో కన్నీరు అనేది ఓ అనుభవం, కొత్త ఆలోచనలతో అడుగులు వేయడానికి మార్గం. దుఃఖం కలిగిన క్షణాల్లో ఎన్నో సత్యాలు తెలుసుకుంటాం. అయిన వాళ్ళెవరో, కాని వాళ్ళెవరో, నిలబెట్టేవారెవరో, పడగొట్టేవారెవరో మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. కన్నీళ్లు మన మనసు భాష. మాటలకు పదాలు లేనప్పుడు మన కళ్ళే మాట్లాడతాయి, మనలో ఉన్న భావోద్వేగాలను స్వేచ్ఛగా ప్రకటిస్తాయి. జీవితంలో కన్నీళ్లు ఓటమికి సంకేతం కాదు, మన భయాలను ఎదుర్కొని విజయం సాధించగల మన ధైర్యానికి నిదర్శనం. ఒక్కసారి ఆ మనసులో బాధ బయటకు వచ్చేస్తే కొన్ని కోట్ల కొత్త దారులు చీకటి క్షణాలలో కూడా వెలుతురులు నింపుతాయి. కన్నీళ్లను తక్కువ అంచనా వేయకండి. మీ మనసును శుద్ధపరిచి ఓ కళాఖండం వేయడానికి ఉండే క్యాన్వాస్లా అందంగా తీర్చిదిద్దుతాయి. కన్నీళ్లు మిమ్మల్ని మీకు పరిచయం చేయడానికి చేసే ఒక ప్రయాణం. మీ మార్గంలో మిమ్మల్ని ఎప్పటికీ ముందుకు నడిపించే ఇంధనం. వాటిని స్వీకరించండి. మన కన్నీళ్ల లోతుల్లో యుగాల జ్ఞానం, కంటికి కనబడని బలం, మన మనసుల లోతైన తత్వం దాగి ఉంది. కాబట్టి మీ కన్నీళ్లు స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి. అవే మిమ్మల్ని మీరుగా మీ ముందు ఉంచేవి, మీలో ఉన్న స్వచ్ఛతను బయటపెట్టేవి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.